ఓల్డ్ లింక్ తోనే జాయిన్ అవ్వండి. ఓకేనా? మీ దగ్గర 2 లింక్స్ ఉన్నాయి. డైలీ ఓల్డ్ లింక్ తోనే జాయిన్ అవ్వాలి. ఒకవేళ ఓల్డ్ లింక్ వర్క్ అవ్వకపోతే న్యూ లింక్ తో జాయిన్ అవ్వండి. ఓకే, ఫస్ట్ మీకు ఏదైతే ఫార్వర్డ్ చేస్తానో ఆ లింక్ తోనే జాయిన్ అవ్వాలి. ఫస్ట్ లింక్ వర్క్ అవ్వట్లేదు అనుకోండి, న్యూ లింక్ తో జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ రికరింగ్ డాక్యుమెంట్స్. రికరింగ్ డాక్యుమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? రికరింగ్ డాక్యుమెంట్స్ అంటే మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. సో రికరింగ్ డాక్యుమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో రికరింగ్ డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ లైక్ వన్ టెంప్లెట్ అని చెప్పచ్చు. చాట్ బాక్స్ లో చూడండి. రికరింగ్ డాక్యుమెంట్ చూడండి. మీనింగ్ ఆఫ్ రికరింగ్ డాక్యుమెంట్స్. రికరింగ్ ఎంట్రీస్ అన్నా రికరింగ్ డాక్యుమెంట్ అన్నా ఒకటే. మీనింగ్ ఆఫ్ రికరింగ్ డాక్యుమెంట్. రికరింగ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? రికరింగ్ డాక్యుమెంట్ అలౌస్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటికల్లీ. ఓకేనా? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేటిక్ గా ఫామ్ అవడానికి రికరింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇది ఒక టెంప్లెట్ అని చెప్పొచ్చు. మనం యాక్చువల్గా ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్ లో శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. అలాగే రికరింగ్ డాక్యుమెంట్స్ అనేది రెగ్యులర్ గా చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రికరింగ్ డాక్యుమెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో రికరింగ్ డాక్యుమెంట్ అంటే ఆటోమేటిక్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే రికరింగ్ డాక్యుమెంట్స్ అంటారు. ఓకేనా? క్రియేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ది ప్రీ డిఫైన్డ్ పారామీటర్స్. సో మనం కొన్ని పారామీటర్స్ ప్రీ డిఫైన్డ్ బేస్డ్ ఆన్ ది క్రియేషన్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ది ప్రీ డిఫైన్డ్ పారామీటర్స్. సో అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి మనం రెగ్యులర్ గా ఏమైతే చేస్తామో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. మనం ముందుగానే క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్, రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్, శాలరీ, ఈఎంఐ, ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా చేసే ట్రాన్సాక్షన్స్. వాటికి సపరేట్ గా మళ్ళీ మనం ఎందుకు క్రియేట్ చేయాలి, మనం ఎంట్రీస్ ఎందుకు పోస్ట్ చేయాలి? కాబట్టి రికరింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి అన్నమాట. సో దాని పర్పస్ మనకి రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. whatever accounting entries you want to post every month, that accounting entries we make it as a recurring document. So regular ga emaithe మనం అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తామో అవి మాన్యువల్ గా చేసే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి రికరింగ్ డాక్యుమెంట్స్ కింద క్రియేట్ చేసుకుంటాం. రికరింగ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ అప్డేట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇవి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ అవ్వవు. పోస్ట్ అయిన తర్వాత మాత్రమే బుక్స్ ఆఫ్ అకౌంట్ లో అప్డేట్ అవుతాయి. రికరింగ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ అప్డేట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇంతకుముందు మనం పార్క్ చేసాం, హోల్డ్ చేసాం, అవి కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ అవ్వవు. అలాగే సేమ్ టు సేమ్ రికరింగ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ అప్డేట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. రికరింగ్ డాక్యుమెంట్స్ ఇస్ లైక్ ఏ వన్ టెంప్లేట్. ఇది ఒక టెంప్లేట్ లాంటిది. అలాగే ఇంతకుముందు మనం కొన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ కూడా అంతే, అవి కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ అవ్వవు. పోస్ట్ చేసిన తర్వాత మాత్రమే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ అవుతాయి. సో రికరింగ్ డాక్యుమెంట్ అనేది విల్ నాట్ అప్డేట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ అవ్వవు. సో పోస్ట్ అయిన తర్వాత మాత్రమే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ అవుతాయి అన్నమాట. రికరింగ్ డాక్యుమెంట్ ఈజ్ లైక్ ఏ వన్ టెంప్లేట్. ఇట్ ఈస్ నాట్ అప్డేట్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్. వాట్ ఎవర్ అకౌంట్స్ ఎంట్రీస్ we want to post every month, that accounting entries we can save as a
రికరింగ్ డాక్యుమెంట్. సో రెగ్యులర్గా మనం ఏమైతే అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తామో అవన్నీ కూడా రికరింగ్ డాక్యుమెంట్ కింద క్రియేట్ చేసుకుంటాం. దాన్ని బేస్గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఓకేనా? ఈసీసీ S/4HANA 90% సేమ్ టు సేమ్, పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవండి, కొన్ని మాత్రమే డిఫరెన్సెస్గా ఉన్నాయి అన్నమాట. కాబట్టి అవి వేరు ఇవి వేరు అనుకోకండి. రికరింగ్ డాక్యుమెంట్స్ ఇదే కాన్సెప్ట్ మీరు S/4HANA సర్వర్లో చేసినా కూడా అయిపోతుంది. ఓకే, కొన్ని ఉన్నాయి, చాలా ఒక 10% మాత్రమే చేంజెస్ ఉంటాయి ఈసీసీకి S/4HANAకి. బట్ ఈసీసీ నేర్చుకుంటే S/4HANA ప్రాజెక్ట్లో చేయటం అనేది ఆఫ్టర్ ఆల్ మన దగ్గర అందరూ ఈసీసీ మీదే నేర్చుకుని జాబ్స్ కొట్టారండి. S/4HANA అనేది మీరు వీడియోస్ చూసి ఒక 30 క్లాసెస్ 40 క్లాసెస్ నేర్చుకున్నా ఇస్ ఎనఫ్, సరిపోతుంది. ఓకేనా? S/4HANA వీడియోస్ ఇస్తాను, లేదు సార్ లైవ్ క్లాసెస్ వింటారంటే 9 to 10 ఒక బ్యాచ్ ఉంది, ఒక క్లాస్ అయిపోయింది వాళ్ళకి, ఆ వీడియో ఆ లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి, లైవ్ క్లాసెస్ కూడా వినొచ్చు, మీ ఇష్టం. 9 to 10 తర్వాత ఉంటుంది, మీకు ఎట్లాగో వీడియోస్ ఇస్తాను, లైవ్ క్లాసెస్ కూడా వింటాము అంటే వినొచ్చు, మీ ఇష్టం. ఎందుకు లేదు సార్ కన్ఫ్యూజ్ అవుతామేమో అనుకుంటే ఇదే ఫాలో అవ్వండి, నో ఇష్యూ, మీ ఇష్టం. నేను గ్రూప్లో లింక్ ఫార్వర్డ్ చేస్తాను S/4HANA క్లాసెస్ది, మీరు జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు. ఓకేనా? చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నారు, లింక్ చూడండి, మీరు జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వండి. 9 to 10 లేదా 9:15 to 10 అండి, సారీ 9:15 to 10 ఉంటుంది ఆ క్లాస్. ఓన్లీ వన్ క్లాస్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఒకటే కంప్లీట్ చేశాను. అంటే వాళ్ళు ఆల్రెడీ ఈసీసీ నేర్చుకున్నారు, S/4HANA కూడా చెప్పమని కొంతమంది అడిగారు, వాళ్ళ కోసం చెప్తున్నాను, తర్వాత చూడండి. సో ఇవన్నీ కూడా రికరింగ్ డాక్యుమెంట్స్ అంటారు. రికరింగ్ డాక్యుమెంట్స్. సో రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ మనం లోన్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, ఎవ్రీ మంత్ 10,000 పే చేయాలి ఎగ్జాంపుల్. సో అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, FS00కి వెళ్ళండి. FS00 చూడండి, చాలా సింపుల్ గా ఉంటుంది కాన్సెప్ట్. రికరింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? రికరింగ్ డాక్యుమెంట్స్ అనేది ఇట్స్ లైక్ ఏ వన్ టెంప్లేట్. సో రెగ్యులర్ గా ఏమైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో వాటిని మనం రికరింగ్ డాక్యుమెంట్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ ఫామ్ అవడానికి రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. FS00కి వెళ్ళండి. FS00 కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ లో నెంబర్ తీసుకోండి. ఇచ్చారా? కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ కూడా అదే ఇవ్వండి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. కంటిన్యూ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మనం GL అకౌంట్ ని క్రియేట్ చేసాం. ఒక ఎంట్రీ ఫామ్ చేద్దాం. ఎగ్జాంపుల్ మనం లోన్ తీసుకున్నాం, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. అక్కడ యాక్చువల్గా ఈఎంఐస్ కి ఉపయోగిస్తారండి ఎక్కువగా, రెంట్ వాటికి కూడా ఉపయోగించవచ్చు. సో మనం GL అకౌంట్ క్రియేట్ చేసాం. కింద FB50 ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది టైప్ చేయండి. లోన్స్ బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఒక 1 lakh లోన్ తీసుకున్నాం మనం. $1 lakh ఇవ్వండి.
టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో ఈ ఎంట్రీ ఫామ్ చేయాలి మనం. FB50కి వెళ్ళండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ సార్. బ్యాంక్ మనం లోన్ తీసుకుంటున్నామండి, ఇవ్వట్లేదండి. సారీ, ఓకే. లోన్ అనేది వస్తుంది మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది కదా, అలాగా. మీరు వేరే వాళ్ళకి ఇస్తే మీరు ఏ కంపెనీ కూడా లోన్స్ ఇచ్చే కంపెనీ సపరేట్ గా ఉంటాయి. లోన్స్ ఎవరు ఇస్తారు? లోన్ క్లియర్ చేసినప్పుడు చెప్తున్నాను నేను. ఓకే, రైట్, ఓకే ఓకే సార్. లోన్ మనం ఇవ్వట్లేదండి, తీసుకుంటున్నాం మనం. రీపేమెంట్ కాదండి, మనం లోన్ తీసుకుంటున్నామండి. తర్వాత పేమెంట్ తర్వాత కొంచెం వేసేయండి. లోన్ తీసుకున్నామండి, ఇక్కడ లోన్ తీసుకున్నాం. ఏ బ్యాంక్ ద్వారా తీసుకున్నాం? ఎగ్జాంపుల్ కింద బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేయండి. SBI డెబిట్ చేయండి, 1 lakh ఇవ్వండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ క్రెడిట్ 1 lakh లోన్ తీసుకున్నాం. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో మనం ఒక ఎంట్రీని పోస్ట్ చేసాం, 1 lakh లోన్ తీసుకున్నట్లు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్రియేట్. సో దీనిపైన EMI పే చేయాలి. మంత్లీ ఒక 10,000 పే చేయాలి. ఎగ్జాంపుల్ 10,000 ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అవ్వాలి. సో వాటికి మనం కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. రికరింగ్ ఎంట్రీ రన్ షెడ్యూల్ OBC1 వెళ్ళండి. OBC1 రన్ షెడ్యూల్ అంటే ఏంటి? ఒక నేమ్ క్రియేట్ చేసుకుంటున్నాం. రన్ ఎవ్రీ మంత్ పేమెంట్ అవడానికి ఒక నేమ్ అనేది మనం డిఫైన్ చేస్తున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా తీసుకోవచ్చు. ఇవ్వండి. PO11 ఇచ్చాం. ఎవ్రీ మంత్ ఆఫ్ 5th అని ఇవ్వండి. ఎవ్రీ మంత్ ఆఫ్ 5th అంటే 5th కి EMI అనేది డిడక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది కంపెనీ అకౌంట్ నుంచి. ఓకే, సేవ్. అంటే జస్ట్ డిస్క్రిప్షన్ మాత్రమే. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మెయింటైన్ టేబుల్ OBC2 వెళ్ళండి. OBC2 రన్ షెడ్యూల్ ఏంటి? మీ కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, మీ కంపెనీ కోడే మీ రన్ షెడ్యూల్. లేదు మీరు వేరే నేమ్ ఇస్తే అది తీసుకోవాలి. ఇవ్వండి, రన్ షెడ్యూల్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. రన్ షెడ్యూల్ అంటే ఏంటి? EMI ఎప్పుడు డిడక్ట్ అవుతుంది, ఎన్ని EMIs లో డిడక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ నేను 4 ఇన్స్టాల్మెంట్స్ తీసుకుంటున్నాను. లేదు 10 అంటే 10 తీసుకోండి. ఎగ్జాంపుల్ 05, 02 అలాగా డాట్ ఇవ్వాలండి. డాట్ 05/02/2025. నెక్స్ట్ 05/03/2025. 05/04/2025. 05/05/2025. ఎవ్రీ మంత్ 5th కి EMI డిడక్ట్ అవ్వాలి. 10,000 పే చేస్తున్నాం, 25,000 పే చేస్తున్నాం. అంటే 1 lakh కదా, ఇంకా అవసరం లేదు, సరిపోతుందండి. సరే, ఇంకోటి ఇస్తే ఇంకొక 20,000 కింద పే చేస్తున్నాం. ఇవ్వండి, నో ఇష్యూ. మనం 5 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తున్నాం 1 lakh ని, అంటే మంత్లీ 20,000 పే చేస్తున్నాం. ఓకేనా? సో ఎవ్రీ మంత్ 5th కి డిడక్ట్ అవ్వాలి. ఓకేనా? సేవ్ చేయండి. సో లేదు ఫస్ట్ కనుకుంటే ఫస్ట్ ఇవ్వచ్చు, 10th అయితే 10th ఇవ్వచ్చు. డేట్ అనేది మీ ఇష్టం, ఆప్షనల్. మనం ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం. ఎవ్రీ మంత్ 5th కి డిడక్ట్ అవ్వాలి EMI అనేది.
నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1 వెళ్ళండి. దీనికి ఒక నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తున్నాము. కంపెనీ కోడ్ ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. పైన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. X2 దీనికి X1 ఇవ్వాలి. X1 ఇస్ ద స్టాండర్డ్. రికరింగ్ డాక్యుమెంట్స్ పిక్ అవ్వాలంటే X1 ఇస్ ద స్టాండర్డ్ 2024. ఇవ్వండి. ఫ్రమ్ లాస్ట్ నెంబర్ ఎక్కడి వరకు ఇచ్చారు మీరు? 3500 3501 to 4000. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్ చేయండి. సో నంబర్ రేంజ్ కూడా ఇచ్చేసాం మనం. ఓకే, సో నంబర్ రేంజ్ అనేది ఇచ్చేసాం. సో నంబర్ రేంజ్ X2 ఇస్ ద స్టాండర్డ్ అండి. X1 ఇస్ ద స్టాండర్డ్ అన్నమాట. తెలుసు కదా, X1 అనేది స్టాండర్డ్ కంప్లీటెడ్. సో రికరింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. రికరింగ్ ఎంట్రీ, సో ఇక్కడ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఎండ్ యూజర్ రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్ FBD1 ఇస్ ద ఎండ్ యూజర్ యాక్టివిటీ. పాత్ ద్వారా వెళ్దామా? SAPలోకి వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్దాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇక్కడే. SAPలో 2 స్క్రీన్స్ ఉన్నాయి, ఎండ్ యూజర్ స్క్రీన్, SPRO స్క్రీన్. సో ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ కాబట్టి ఎండ్ యూజర్ స్క్రీన్ కి వచ్చాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, రిఫరెన్స్ డాక్యుమెంట్ లాస్ట్ లో ఉంది, అది కాదు, దాని తర్వాత అది ఎలాబరేట్ చేయండి. ఇక్కడ నుంచి చూసారా, రికరింగ్ డాక్యుమెంట్ FBD1. మీరు FBD1 కమాండింగ్ ఫీల్డ్ వచ్చినా కూడా టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. ఎగ్జిక్యూట్ చేయండి. ఫస్ట్ రన్ ఎప్పుడు తీసుకున్నాము? 05/02/2025. లాస్ట్ రన్ ఎప్పుడు ఇచ్చాము? మీరు 5 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినట్టున్నారు కదా. లాస్ట్ రన్ ఎక్కడ ఇచ్చాము? 05 5 ఇన్స్టాల్మెంట్ అంటే 7 ఇచ్చారా, 6 ఇచ్చారా? 2025. రన్ షెడ్యూల్ ఏమిచ్చారు? మీ కంపెనీ కోడే మీ రన్ షెడ్యూల్. PO11 మీ కంపెనీ కోడే మీ రన్ షెడ్యూల్. లేదు మీరు వేరే రన్ షెడ్యూల్ నేమ్ ఇస్తే అది ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ AB, లేదంటే SA కూడా తీసుకోవచ్చు. ఇది రికరింగ్ కాబట్టి నేను AB ఇస్తున్నాను. SA కూడా తీసుకోవచ్చు. SA తీసుకున్నా వర్కౌట్ అవుతుంది. AB ఇవ్వండి. తర్వాత వెయిట్ అవన్నీ అలా ఉంచేయండి, ఏం మార్చకండి. చూద్దాం. ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన క్లిక్ చేయండి. పైన ఫాస్ట్ డేటా ఎంట్రీ 40 ఇవ్వండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ ఇవ్వాలి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ ఎంత పే చేస్తున్నాం? 1 lakh 5 ఇన్స్టాల్మెంట్స్ అంటే 20,000. నిన్న 50. వెయిట్ పైన 40 మార్చండి. స్టెబుల్ గా ఉండట్లేదు. 40 ఇచ్చి 40 ఇవ్వండి. 50 ఇవ్వండి. కింద 50 ఇచ్చి డ్రాప్ డౌన్ చేసి తీసుకోకండి. కర్సర్ వేరే ప్లేస్ లో క్లిక్ చేయండి. 50 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయకండి, వేరే చోట క్లిక్ చేయండి. స్టెబుల్ గా ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి 50 తర్వాత.
బ్యాంక్ అకౌంట్ 20,000. ఓకే, బ్యాంక్ అకౌంట్ 20,000. ఎవ్రీ మంత్ 20,000 డిడక్ట్ చేస్తున్నాం, డెబిట్ అవుతుంది. ఓకేనా, ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. ఈఎంఐ పే చేస్తున్నాం. పోస్ట్ చేయండి, సేవ్ చేయండి, సేవ్. డాక్యుమెంట్ 3,501 వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. ఇక్కడ స్టోర్ అయింది చూసారా, పోస్ట్ అవ్వలేదు. సో రికరింగ్ డాక్యుమెంట్స్ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రిఫ్లెక్ట్ అవ్వదు, స్టోర్ అయింది. పోస్ట్ అయితే తప్ప రికరింగ్ డాక్యుమెంట్ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్ FBD3. చూడండి, డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్ ఎక్కడ చూస్తారు, FBD3. వెళ్ళండి, FBD3కి వెళ్ళండి, /n FBD3. ఆ నెంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది, రికరింగ్ డాక్యుమెంట్. ఇది మీరు ఓన్లీ ఇది దేనికి సంబంధించింది, ఈ లోన్ కి సంబంధించింది. అట్లా కాకుండా మీరు రెంట్ క్రియేట్ చేశారు, అది కూడా ఇక్కడే ఉంటుంది. శాలరీ క్రియేట్ చేశారు, మీరు ఎన్ని రికరింగ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మనం ఓన్లీ 1 క్రియేట్ చేసాం. మీరు శాలరీకి వాటికి కూడా రికరింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇది రికరింగ్ డాక్యుమెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓన్లీ 1 పోస్ట్ చేశారు, డబుల్ క్లిక్ చేయండి. ఇది రికరింగ్ డాక్యుమెంట్, ఎవ్రీ మంత్ 20,000 డిడక్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్రియేట్ పోస్టింగ్ ఫర్ రికరింగ్ డాక్యుమెంట్స్ F.14 వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ లాస్ట్ లో సెటిల్మెంట్ పీరియడ్ అక్కడ నెక్స్ట్ మంత్ ఎప్పుడు 05/02/2024 ఇవ్వండి. రన్ షెడ్యూల్ ఏమి ఇచ్చాం, మీ కంపెనీ కోడే మీ రన్ షెడ్యూల్ ఇవ్వండి. తర్వాత బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ లోన్ అని ఇవ్వండి, లోన్ లేదంటే ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. పైన ఇచ్చిన 3 పారామీటర్స్ మాత్రం ప్రాపర్ గా ఇవ్వాలి. ఫిజికల్ ఇయర్ కూడా ఇవ్వండి, 2024. ఓకే, సో ఇవన్నీ ఇచ్చాం. నెక్స్ట్ మంత్ ఈఎంఐ డిడక్ట్ అవ్వాలి. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. లోన్ సెషన్ లోన్ వాస్ క్రియేటెడ్, లోన్ అనేది క్రియేట్ అయిందంట. నెక్స్ట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓవర్ వ్యూ SM35 వెళ్ళండి. SM35 ఇక్కడ ఏముంది, ఇక్కడ ఉందా మంది మనం క్రియేట్ చేస్తుంది. లోన్ అని చూసారా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెషన్స్ సెలెక్ట్ చేయాలి, దీన్ని మనం సెలెక్ట్ చేసాం. సో ఎగ్జిక్యూట్ చేద్దాం, ప్రాసెస్ చేద్దాం. పైన ప్రాసెస్ అని చూడండి, ప్రాసెస్ చేయండి. వెయిట్ ఇక్కడ ఏమొచ్చింది, బ్యాక్గ్రౌండ్ టార్గెట్ హోస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ప్రాసెస్ చేయండి. ట్రాన్సాక్షన్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అంట, ప్రాసెస్ అయిపోయింది అంటుంది. చూద్దాం, చెక్ చేద్దాం. నెక్స్ట్ మంత్ ఈఎంఐ 20,000 డెబిట్ అవుతుందా లేదో చెక్ చేద్దాం. జిఎల్ బ్యాలెన్సెస్ లో చూడొచ్చు. జిఎల్ బ్యాలెన్సెస్ టీ కోడ్ ఏంటి, FS10N. FS10N వెళ్ళండి.
మన జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చాం కదా. ఎగ్జిక్యూట్. యా, చూడండి అయిందా లేదా ఎవరు చెప్తారు? అయిందా? క్లియరా? 20,000. ఇప్పుడు యాక్చువల్ మనం ఏ మంత్ లో ఉన్నాం? 10th month లో ఉన్నాం. 11th month చూడండి, ఇక్కడ మంత్ చూడండి, 11th month 20,000 డెబిట్ అవుతుంది. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 80,000. సరిపోయింది కదా. అట్లా ఎవ్రీ మంత్ 20,000 డిడక్ట్ అవుతుంది 5 installments కింద. క్లియరా? క్లియర్. ఇది మీకు వేరే వేలో కూడా చేయొచ్చు. S/4HANA లో చెప్పాను, ఆ వీడియోస్ మీకు ఫార్వర్డ్ చేస్తారు. S/4HANA వీడియోస్ ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేస్తారు. ఆ వీడియోస్ అన్ని కూడా అది కూడా అదొక వన్ మోర్ వే. బట్ దిస్ ఈజ్ ఎనఫ్. యాక్చువల్గా ఏంటంటే మీరు ఫస్ట్ థియరిటికల్ గా స్ట్రాంగ్ ఉండాలండి. కాన్ఫిగరేషన్ చేయడం ఎవరైనా చేసేస్తారు, ఈజీ. థియరిటికల్ నేను మీకు నోట్స్ ఇస్తున్నాను కదా, నోట్స్ డైలీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి నిద్ర లేచి చదవాలి. చదివితే గుర్తుంటుంది. ఇంటర్వ్యూలో ఆడుకుంటారు, టక్క 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 చెప్పేస్తారు. కాన్ఫిగరేషన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఆ వీడియో చూసో లేదంటే కాన్ఫిగరేషన్ షీట్ ఉంటుంది, ఆ షీట్ చూసో చేసేస్తారు. కాబట్టి కాన్ఫిగరేషన్ చేయడం అనేది పెద్ద గొప్ప ఏం కాదు. థియరిటికల్ గా మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, అది ఇంపార్టెంట్. ఎందుకు ఇంత రిస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు యాక్చువల్గా ట్రైనింగ్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ఎర్రర్ వస్తే ఎలా రిసొల్యూషన్ చేయాలి, అదే నేర్చుకుంటాం. ఇంటర్వ్యూలోకి వెళ్తే మిమ్మల్ని కాన్ఫిగరేషన్ చేయమని చెప్పరు కదా, థియరిటికల్ గానే అడుగుతారు. కాబట్టి నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. తర్వాత కాన్ఫిగరేషన్ చేయండి. మీరు ఏం లేదు, ఈసీసీలో చేశారనుకోండి, S/4HANA అంతే, కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవి మీకు ఎలాగో అర్థమైపోతుంది. అది క్లియర్ కదా? క్లియరా కాదా? S/4HANA లింక్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, మీ ఇష్టం, మీరు వినాలంటే వినొచ్చు. లేదు సార్ ఈసీసీ నేర్చుకుంటాము, S/4HANA వీడియోస్ ఈజ్ ఎనఫ్ అంటే మీ ఇష్టం. నేనైతే లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఒక 40 to 50 క్లాసెస్ చెప్తాను S/4HANA వీడియోస్, ఎలాగో మీకు వస్తాయండి, డోంట్ వరీ. క్లియర్ కదా అందరికి? టుమారో ఏం చెప్దాము? రికరింగ్ ఎంట్రీస్ కంప్లీటెడ్ కదా. టుమారో వచ్చేసి 1 minute. రేపు ఏపీపీ చేద్దామండి. ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు, రేపు చేద్దాం. అది చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. ఏపీపీ టుమారో క్లాస్. చాట్ బాక్స్ లో ఉంది, ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఓకేనా? రైట్, రేపు ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇది టైం తీసుకుంటుంది, 1 hour టైం పడుతుంది, లెంతీ కాన్సెప్ట్. ఇది రికరింగ్ డాక్యుమెంట్స్ అనేది 1/2 hour లో చెప్పాము, అది 1 hour టైం తీసుకుంటుంది. ఇది యాక్చువల్ ఏపీపీ 2 days పడుతుందండి. టుమారో కాన్ఫిగరేషన్స్ చేద్దాం, డే ఆఫ్టర్ టుమారో ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. టైం ఉంటే రేపే చెప్పేస్తాను. ఓకేనా? ఏపీపీ 2 days టైం తీసుకుంటుంది, లేదంటే మినిమం 1.5 hour 2 hours తీసుకుంటుంది. రేపు టైం ఉంటే రేపు చెప్పేస్తాను. ఓల్డ్ లింక్ తో జాయిన్ అవ్వండి. ఓల్డ్ లింక్ వర్క్ అవ్వకపోతే న్యూ లింక్ తో జాయిన్ అవ్వండి. ఓకే? అలాగే ఒక 2-3 members ఉన్నారండి, ఫుల్ పేమెంట్స్ అందరూ చేసేసారు. 2-3 members ఉన్నారు, చేయాల్సిన వాళ్ళందరూ పేమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎర్రర్స్ ఏమైనా ఉన్నారా? ఎవరికైనా ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు? ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఏదైనా ఇష్యూ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.